ఇక మీదట నేను భవానీ కాదు, గౌరీని. మీరా నాయుడు కాదు, బ్రహ్మనాయుడు. ఏంట్రా గోలా? బిడ్డ ఏడుతుందంట. ఏడుస్తుంటే ఆడితే పోలా? అంతేగా మరే. ఎవడో సాధు వచ్చాడట ఇక్కడికి. ఎక్కడ వాడు? తెలియదు. తెలియదు 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 తెలియదు. ఎవ్వరికీ తెలియకుండా ప్రత్యక్షమై మాయమైపోవడానికి వాడేమైనా దేవుడా? అవును, దేవుడే అయి ఉంటాడు. అయ్యుంటాడా? అయితే వాడెవడో నీకు తెలిసే ఉంటాడు. ఎవ్వడా వాడు? తెలియదు. తెలియకపోతే వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీ వాళ్ళు చేసిన ఏదో వరకు వచ్చాడు. ఏమిటి కూర్చోవు? అవునరా, పసిపిట్టను పట్టుకుని మీ వాళ్ళు బంతిలా ఆడుకుంటుంటే నీ అంతు చూడడానికి వచ్చాడు. ఎంత మా అంతు చూడటానికి వచ్చాడా? అయితే నిన్ను ఇప్పుడే ఇక్కడే జీపు కట్టి లాక్కడతాను. ఆ దేవుణ్ణే వచ్చి నిన్ను కాపాడుకోమని చెప్పు.
చెయ్యలేదమ్మా ఊరుకోవే చూడండి రా చెప్పండి నేను నమ్మను రావుడు చంపేస్తారు అడుగు రావుడు చూడవే సాములోరు మోసుకొస్తున్నారు. స్వామి నన్ను మన్నించు స్వామి మన్నించు నా దేవుణ్ణి కాపాడారు స్వామి నిజంగా మీరు మా పాలిటి దేవుడు స్వామి. మనిషి మనిషిగా గుర్తింపబడాలి, మనిషిని మనిషిగా బ్రతకనివ్వాలి. అంటే ఈ రాక్షసత్వం అంతం కావాలి, అంటే దౌర్జన్యంపై తిరుగుబాటు ఆరంభం కావాలి. అడవులు నరికిన చేతులు అవసరమైతే అన్యాయాన్ని తెగ నరుగుతాయని రుజువు చేయాలి. సలాములు కొట్టిన చేతులు గులాములు కాదు, పిడికిళ్లు బిగిస్తాయని తెలియచెప్పాలి. ఇవన్నీ తెలియచెప్పడానికి మీలో ఉన్న శక్తి బయటకు రావాలి. అది సంఘటిత శక్తి కావాలి. అవసరమైతే చావుకు సిద్ధపడాలి. అలాంటి యువకులు నడుం కట్టి నాతో ముందుకు రండి.